ఒకరోజు అంటే 5 ఏళ్లకు ఒకరోజు పోటీ వచ్చిందట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఈ బొటన వేలు అంటదట, అన్నిటికీ నేను లేకపోతే చెయ్యే, అసలు మీరు ఎవరు పనికిరారు కనుక నన్ను బట్టి మీరు అందరు బతుకుతున్నారు. సరే అండి, మాటలు కొన్నిసార్లు ఇట్టాగా వస్తాయి. సరే అండి, నేనే గొప్ప అంటదంటే ఈ బొటన వేలు నువ్వు కాదు, నేనే గొప్ప. ఎందుకని? అందరిని ఏలెత్తి చూపించేది చూపుడు వేలు కదా, నేనే గొప్ప అంటదంట. లేదు నేనే గొప్ప, మీరు అందరు నిలబడండి అంటే నిలబడితే పెద్దేలు నేనే ఎంత పెద్దగా ఉన్నాను చూసావా, అందరికంటే నేనే ఎత్తుగా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప అంటదంట. ఇంకొక వేలు ఉంది, చివరి వేలు. ఈ వేలు అంటది ఉంగరపు వేలు. లేదు మీకు ఎవ్వరికి లేదు, బంగారం పెట్టుకునే భాగ్యము నాకే దొరికింది, నా ఏలుకే పెడతారు బంగారం అందంట. చిన్న చిటికిన వేలు అందంట. మరి నువ్వు చెప్పవే అంటే, సరే మీరు వరుసగా నిలబడని చెప్తాను అందంట. వరుసగా నిలబెట్టిందంట. ఇప్పుడు చెప్పిందంట, దేవుణ్ణి తలవాలన్నా పెద్దలను గౌరవించాలన్నా వరుసలో నేనే ముందుంటా, నా వెనక మీరు అందరు. అంటే వీళ్ళందరికంటే ఎవరు గొప్ప? చిటికిన వేలు గొప్ప. ఇది కనపట్ల, కానీ దీని గొప్పతనం చాలా పెద్దది. అలాగే మనం ప్రభు దృష్టిలో గొప్పలం అవ్వాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు ఏం చెప్పారు? తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. యేసయ్య దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడగటంలో ఆయన నేర్పిన అనుభవం అండి.